తల్లిని పోషించుకునేందుకు ఆ తనే చేసినటువంటి సాహసం దేశంలో ఉపాధిని సంపాదించింది. మస్కట్ వెళ్ళినటువంటి కూతురు యోగక్షేమాలను తెలుసుకుంటున్నటువంటి తల్లికి మాత్రం ఒక్కసారిగా ఆమె ఈ లోకం విడిచి వెళ్ళిందన్న సమాచారం తల్లిని ఈరోజు కంటతడి పెట్టించింది. ఈ ఘటన జరిగి 9 రోజులు కావస్తున్నా కూడా కూతురు బతుకుందా లేకపోతే ఆత్మహత్య చేసుకుంటే ఆ మృతదేహాన్ని తెచ్చి ఇవ్వాలని చెప్పి ఆమె మాత్రం ప్రాధాయపడుతుంది. ఈ విషయంపై గ్రామంలో నాగమణితో ఉన్నటువంటి సంబంధం ఉన్నటువంటి మహిళలు కొంతమంది ఉన్నారు. గ్రామం వచ్చినప్పుడు ఆవిడ ఎటువంటి కలివడిగా ఉండేది, ఆవిడ తాలూగా ఇండివిజువల్ అంశాలు ఏమైనా షేర్ చేసుకుని లేకపోతే సరదాగా బయటికి వెళ్ళి వచ్చినటువంటి విషయాలు షేర్ చేసుకుని. తను అందరితో చాలా మంచిగా ఉండేది సార్. తనకి ఏ ప్రాబ్లం వచ్చినా తను ఫేస్ చేసేస్తుంది సార్. ఎవరితో అయినా తర్వాత ఫైట్ చేస్తుంది సార్. తను ఏదైనా క్విట్ చేసే మనిషి అయితే కాదు. ఎంతవరకైనా అంటే ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుంది అంటే మాకైతే నమ్మకం లేదు సార్. ఎందుకంటే తను చాలా ధైర్యంగా ఉండేది. అలాంటిది సడన్గా సూసైడ్ చేసుకుంది అంటే అది ట్రస్టబుల్గా లేదు సార్. నమ్మశక్యంగా లేనటువంటి పరిణామాలు ఇప్పుడు ప్రస్తుతం చోటు చేసుకుని అనుకోవచ్చా? ఇప్పుడు ఆమె అంటే సూసైడ్ చేసుకుందని అనుకుందాం, కానీ కొంతమంది మధ్యవర్తులు లేని నాన్నని ఉన్నారని క్రియేట్ చేస్తున్నారంటే దీని వెనక ఏం జరుగుతుందో సార్. నేనేమనుకుంటున్నానంటే తను సూసైడ్ చేసుకుంది, ఇఫ్ ఇన్ కేస్ సూసైడ్ చేసుకుందంటే ఆ పోలీస్ ప్రభుత్వమైనా ఒక ఫోటో తీస్తుంది కదా సార్. ఫింగర్ ప్రింట్స్ అయితే మనం పడకూడదు. వాళ్ళు ఫోటో తీసుకున్నప్పుడు ఈవెన్ వాళ్ళ పేరెంట్స్కైనా ఒక ఫోటో పంపించాలి. ఇంతవరకు ఇప్పుడు రాజకీయ నాయకులు కూడా అక్కడ ట్రై చేస్తున్నారు, వాళ్ళకైనా ఒక ఫోటో పంపించాలి. నీకు ఏ ఫోటో ప్రూఫ్ లేకుండా ఇప్పటికి 8 days అవుతుంది. 8 days వరకు ఆ అమ్మాయి ఉందో లేదో కూడా తెలియదు. ఆ రోజు డెత్ సర్టిఫికేట్ పెట్టారు, పోస్ట్ మార్టం అంటున్నారు, కానీ ఈవెన్ హ్యాంగ్ చేసుకున్న ఫోటో కూడా తనది లేనప్పుడు ఎలా సార్ నమ్ముతాం? అది వాళ్ళే చేశారు అనుకోవచ్చు కదా. అంటే ఒక్క విధంగానే ఆలోచించాల్సిన అవసరం మనకు లేదు. తను చేసుకోలేదు అని మేము నమ్ముతున్నాం సార్. అది ఏదైతే మరి ఇది హ్యాంగింగ్ అని చెప్పి సర్టిఫై చేసి కూడా పంపించారు ఆ మస్కట్కి సంబంధించిన, దీన్ని ఏ విధంగా మనం పరిణామాలు తీసుకోవాలి సార్? ఇప్పుడు మన దేశంలో ఉంటే మనం ఏదైనా చేయొచ్చు సార్. వాళ్ళ మనీ ద్వారా అయినా ఇన్ఫ్లుయెన్స్ చేసి కూడా వాళ్ళు చేసుకుంటారు సార్. ఇది మ్యాటర్ కాదు వాళ్ళకి. సో ఇది ఫేక్గా సృష్టించవచ్చు, లేదా ఒరిజినల్ అయితే ఇప్పటివరకు హ్యాంగ్ చేసుకున్న ఫోటో ఎందుకు సార్ రాలేదు? అది నా క్వశ్చన్. ఇప్పుడు వరకు హ్యాంగ్ చేసుకున్న ఫోటో రాలేదు. ఇఫ్ ఇన్ కేస్ తను చనిపోయిందే సార్, హ్యాంగ్ చేసి చనిపోయింది, హ్యాంగ్ చేసుకున్న ఫోటో లేదు. ఇఫ్ వాళ్ళు హెరాస్ చేసి చంపేసినా సరే, మాకు ఇప్పుడు వాళ్ళు హెరాస్ చేసి చంపేశారని మేము ఆబ్లిగేషన్ పెట్టట్లేదు. మాకు ఒక ఫోటో అయినా కావాలి కదా సార్. ఇప్పుడు ఫోటో వస్తే తను చచ్చిపోయిందని నమ్ముతాం. ఇప్పుడు ఉందో లేదో తెలియని సిచ్యువేషన్లో ఉన్నాము. ఇప్పుడు ఎవరు ట్రై చేసినా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ గారు, ఎవరు రామ్మోహన్ నాయుడు గారు ట్రై చేసినా సరే మాకు ఆ చివరి చూపు చూడడానికి మేము అడుగుతున్నాం తప్ప ఇప్పుడు ఎవరి మీద మేము ఎలిగేషన్ చేసినా మేము ఏమీ చేయలేము. తను ఇష్టపూర్వకంగా వెళ్ళింది, అగ్రిమెంట్ రాసుకున్న తర్వాత అక్కడ ఏమైనా మేము ఏమి చేయలేము. కానీ ఇప్పుడైతే తన బాడీ అయినా మాకు చూడడానికి అవకాశం ఇవ్వమని అడుగుతున్నాం సార్. చూస్తే కనుక పొంతలు లేనటువంటి ఒక ప్రక్రియ నాగమ్మని మృతి విషయంలో చోటు చేసుకుందనడానికి ఏదైతే ఆమె చనిపోయిందని మస్కట్ నుంచి వచ్చినటువంటి లేఖ మాత్రం నిర్ధారిస్తుంది. కాకపోతే ప్రత్యక్ష ఆధారాలు ఏవీ లేకపోవడంతో ఇంకా నాగమ్మని మాత్రం చనిపోయి ఉండదు అన్నటువంటి భావన కూడా వస్తున్నారు. ఒకవేళ ఆ దేశం కనుక నిర్ధారించినట్టయితే కనీసం ఒక ఫోటోనైనా ఆధారంగా చూపించి ఆ డెడ్ బాడీ ఫోటోని చూపించాలని చెప్పి కూడా ప్రాధాయపడుతున్నారు. మరి ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మాత్రం జరుగుతున్నటువంటి ఈ పరిణామాల్లో వారికి ఉన్నటువంటి ఆటంకాలను అధిరోహించి ఈరోజు నాగమ్మని మృతదేహాన్ని మాత్రం తెచ్చివ్వాలని చెప్తున్నారు. ఎలా ఉండేదమ్మా అసలు ఊరు వస్తే ఎలా ఉండేది? ఈ మధ్యకాలం 3 ఏళ్ల పాటు ఇక్కడ ఉందంటున్నారు. ఆ ఊరు వెళ్ళింది అనుకుంటున్నాం, కానీ ఆవిడ నడవడికలో ఒక ధైర్యం, అదేవిధంగా 10 మంది కలుపుకొడతాను, ఈ పరిణామాలు ఎలాగుండే? తనైతే వ్యక్తిగతంగా మాత్రం చాలా మంచి అమ్మాయి సార్. తను పిరికిదాయంతా కాదు, మా ఫ్యామిలీ మెంబర్స్తో మొత్తం బాగానే ఉండేది. తను ఈ మధ్యన మా మాయ గారికి ఫోన్ చేసి, మాయ నాకు ఇక్కడ పరిస్థితి ఇలాగున్నది, నేను వచ్చేస్తాను అనేసి అంటే, సరే ఏదో చెయ్యమ్మా. మళ్ళీ ఫోన్ చేసినప్పటికీ మళ్ళీ మాకు అక్కడి నుంచి ఫోన్ వచ్చింది సార్, చనిపోయింది అనేసి. చనిపోయిందని అండమే కానీ ఈవేళకి 9 రోజులు అవుతుంది. మనిషి ఫోటో కానీ ఇన్ఫర్మేషన్ కానీ ఏమీ లేదు సార్. హౌస్ ఓనర్ కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదండి చనిపోయింది అనేసి. అక్కడ కార్ డ్రైవర్ అనే ఒక అతను ఫోన్ చేసి చెప్పారు సార్. మాకు ఏం జరుగుతుందో తెలియలేదు. మేము వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళాము. ఇక్కడ అవ్వదమ్మ పని, మీరు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాలి అనేసి అంటే కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి కూడా వెళ్ళాం సార్. ఇమీడియట్గా కలెక్టర్ గారు మాకు యాక్షన్ తీసుకున్నారండి. మా కేసుని టేకప్ చేశారు. మాకు ఈ కోన్ రవికుమార్ సార్ గారు కూడా హెల్ప్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ సార్ మాకు న్యాయం చేయాలి సార్. మన కేంద్ర మంత్రి
రామ్మోహన్ నాయుడు గారు సార్, తను కూడా మమ్మల్ని కొంచెం మేము పేదోళ్ళం సార్, మా పరిస్థితి బాగలేకే తను వెళ్ళిందండి. తొలి 3 years బ్యాక్ వెళ్ళింది సార్. అప్పుడు ఏం ప్రాబ్లం లేదు, బాగానే ఉంది. 4 years ఉంది సార్ అక్కడ, బాగానే వచ్చింది. ఇక్కడ మాత్రము వంట చేయడానికి అనేసి ఏజెంట్ తీసుకెళ్ళారు సార్. కానీ అక్కడ 10 గొర్రెలు, ఒంటులు, మేకలు, పావురాలు, బాతులు ఇవన్నీ అవన్నీ. అక్కడ ఒక పెద్ద ఫ్యామిలీ సార్, వాళ్ళ ఇంట్లోని వాళ్ళకి వంట చేయాలి, గిన్నెలు తోమాలి, బట్టలు ఉతకాలి, మొత్తం ఒక 10 మంది చేయవలసిన పని మొత్తం ఒక అమ్మాయితోనే చేయించేవాళ్ళు సార్. ఆ ఇంట్లో పని కాకుండా బయట ఇంటి వాళ్ళ పనికి కూడా తీసుకెళ్లారు సార్ ఆ అమ్మాయికి. అక్కడ ఏం జరిగిందో తెలియదు సార్. ఇక్కడికి వచ్చినప్పటికి మాత్రము వ్యక్తిగతంగా మాత్రం అమ్మాయి చాలా చాలా అంటే చాలా మంచిదే సార్. తనైతే సూసైడ్ చేసుకునేంత పిరికిదైతే కాదు, కానీ చాలా ధైర్యవంతురాలు. ఏం జరిగిందో తెలియదు సార్. హ్యాంగింగ్ చేసుకుందనేసి అంటున్నారు. హ్యాంగింగ్ ఫోటో అయినా కనిపించాలి కదా సార్. డోరు వేసుకునే క్లిప్ ఒకటే చూపిస్తున్నారు. ఈ పోలీసులు వచ్చి డోర్ క్లిక్ చేస్తారు, డోర్ ఎవరు తీయకపోతే బద్దలు కొడతారు, ఆ బాడీని తీస్తారు, అక్కడ ఫోటో తీస్తారు, మార్కర్ చేస్తారు, అన్నీ చేస్తారు. అది ఏ ఫోటో పంపించట్లేదండి. జస్ట్ ఒక డోర్ వేసుకొని క్లోజ్ చేసుకొని ఫోటోవే పంపిస్తున్నారు. ఇప్పటికి 10 రోజులు 9 రోజులు అవుతుంది సార్. మాకు ఏ ఇన్ఫర్మేషన్ తెలియలేదు. మీరే ఏదో చేసి మా 7 అయినా ఇంటికి వచ్చినట్టు చేయండి సార్. మేము కరదేర చూసి ఏడ్చుకుంటాం సార్ పిల్లని చూసుకొని. తనైతే సూసైడ్ చేసుకునే పరిస్థితిలో మాత్రం లేదు సార్. మా ఫ్యామిలీ మెంబర్స్కి మామూలుగా రెగ్యులర్గా ఫోన్ చేసి ఎప్పుడు ఆ మాటలు ఏవి చెప్పేది కాదు, కానీ అదిగో మా పిన్ని గారికి ఫోన్ చేసి ఇలాగ చెప్పింది అంట, అక్కడ పని ఎక్కువ అవుతుంది అమ్మ, నేను వచ్చేస్తాను, ఏదైనా చెయ్యండి, మా లోకేష్ సార్ గారితోని పవన్ కళ్యాణ్ సార్తో నేను మాట్లాడతానమ్మా అనేసి అంటే, సరే ఏదో చేద్దాంలే అమ్మ అనేసి అని 2 days అయ్యింది సార్. ఒక్కరోజు అయ్యిందట సార్. మళ్ళీ అప్పటికే ఫోన్ వచ్చింది. ఆ ఇంటి ఓనర్ కూడా ఫోన్ చేయలేదు సార్. పక్క వాళ్ళు ఆ కార్ డ్రైవర్ ఫోన్ చేసి మాకు చెప్పారండి. మరి ఏం చేస్తారో తెలియదు. మీరే న్యాయం చేయాలి సార్. మీరే న్యాయం చేసి మీరే ఏదో ఒకలా చేసి చేయాలని కోరుకుంటున్నాం సార్. చూస్తే కనుక ప్రస్తుతం నాగమణికి వచ్చిన కష్టాన్ని మాత్రం తల్లికి షేర్ చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని చెప్పిన 2 రోజులకే ఈరోజు నాగమణి మాత్రం ఆత్మహత్య చేసుకున్నదన్నటువంటి సమాచారం ఈరోజు వెదురువలస గ్రామస్తులను అందరిని బాధిస్తుంది. తోటి కుటుంబ సభ్యులు కూడా కన్నీరు మున్నీరు అవుతున్నారు. కనీసం చివరి చూపు చూసుకునే అదృష్ట భాగ్యాన్ని కలిగించాలని ప్రాధాయపడుతున్నారు. ఈ విషయం జరిగిన తర్వాత ఆ పార్థివ దేహాన్ని తెచ్చేందుకు చేస్తున్న ప్రయత్నంలో తమ్ముడు ఎటువంటి కష్టాలు ఎదుర్కొంటున్నాడో అడిగి తెలుసుకుందాం. చూస్తే అసలు ఈ డాక్యుమెంట్ ఎప్పుడు వచ్చింది, వచ్చిన తర్వాత పోస్ట్ మార్టం అయిపోయింది, వచ్చి తీసుకెళ్ళండి అంటున్నారు. పోస్ట్ మార్టం కావాలంటే శవ పంచనామా జరగాలి, బంధువులు ఉండాలి. ఇప్పటి వరకు అటువంటి ప్రక్రియ జరిగింది. ఏ ఆటంకాలు ఈరోజు ఆ పార్థివ శరీరాన్ని మీకు ఇవ్వడానికి ఆటంకంగా నిలుస్తుంది? ఇప్పుడైతే ప్రజెంట్ మా నాన్నగారిని అడుగుతున్నారు. అతను 27 సంవత్సరాలు 28 సంవత్సరాల నుంచి అసలు లేరు. అతను ఎలా ఉంటారో కూడా తెలియదు. ఇప్పుడు వాళ్ళేమో మీ నాన్న ఆధార్ కార్డు సంతకమును ఫోన్ నెంబర్ పంపించండి, మేము పెట్టిన లెటర్ మీద ఒక సైన్ చేసి మాకు పంపించండి, పంపిస్తే కనుక మేము పోస్ట్ మార్టంకి పంపించేసి మీ బాడీని మీకు అప్పచెప్తామని అంటున్నారు. ఎవరు అడిగిన వ్యక్తులు ఆ దేశానికి సంబంధించిన వ్యక్తులు లేకపోతే ఏజెంట్కి సంబంధించినటువంటి తాలూకు ఫాలోవర్స్? అక్కడ దేశానికి సంబంధించిన వాళ్ళు, ఇండియన్ ఎంబసీ నుంచి అని చెప్తున్నారు మాతో. అంతే. అంటే నెంబర్లు కూడా ఇండియన్ ఎంబసీ ఓరియంటెడ్గా ఉన్నాయా? మీరు చూసిన దాంట్లో అవి పక్కా నిర్ధారణ అనుకోవచ్చా? అంటే ఇప్పుడు ట్రూ కాలర్లో ఇండియన్ ఎంబసీ అనే వస్తుంది, కింద ఉమెన్ అనే వస్తుంది అంతే. మరి ఆ తర్వాత ఏపీ అన్నట్టు నుంచి ఫోన్ చేస్తున్నారు వాళ్ళు కూడా మీరు ఇలా చేసి పంపించండి కూడా చెప్తున్నారు. నేను మా నాన్నగారిని అడుగుతారు, అతను లేనిది ఇప్పుడు ఎక్కడ తీసుకొస్తాం. మీరు ఎప్పుడైనా మీ నాన్నగారిని చూసారా? లేదండి, చూడలేదు. ఈ నేపథ్యంలో మీ నాన్నగారు మీకు అందుబాటులో లేని విషయం ఎలా వీళ్ళు ఐడెంటిఫై చేశారు? ఆమె పాస్పోర్ట్లో నాన్నగారి పేరు కూడా రాసినట్టు. నాన్నగారి పేరు అయితే రాస్తుంది పాస్పోర్ట్లో. అది అంటే ఎంక్వైరీలో నాన్నగారు ఉన్నట్టే అక్కడ నిర్ధారించే పాస్పోర్ట్ ఇవ్వడం జరిగింది. కానీ ఇటువంటి ఘటనలో ఈరోజు లేని నాన్ని ఎలా తీసుకొస్తారు? ఆ ఆటంకాలని అధిరోహించాలంటే మీకు ఎవరు సహాయ సహకారాలు కావాలి? మాకు ఎవరంటే కోన రవికుమార్ గారు, రామ్మోహన్ గారు, ఇంకా అచ్చెన్నాయుడు గారు, చంద్రబాబు వీళ్ళే హెల్ప్ చేయాలి మరి మాకు. చూస్తే కనుక 28 ఏళ్ల క్రితం 2 పిల్లల్ని భార్యని విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి తండ్రి ఈరోజు మరో కొత్త సమస్యను నాగమణికి మాత్రం తెచ్చిపెట్టారన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తున్నాయి. ఏదైతే పాస్పోర్ట్లో ఆయన పేరుండడం, ప్రస్తుతం ఆయన ఆధార్ కార్డుతో పాటు ఆయన ధృవీకరణ పత్రం కావాలని కూడాను
అధికారులు అడగడం ఈ విషయంలో మాత్రం ఒక కొత్త సమస్య ఈరోజు మాత్రం ఆ కుటుంబ సభ్యులు వెంటాడుతుంది. మరి ఈ సమస్యను అతిక్రమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఔదార్యంగా ముందుకొచ్చి జిల్లా యంత్రాంగంతో పాటు కేంద్ర మంత్రి, రాష్ట్ర మంత్రి, స్థానిక శాసనసభ్యులను కోన రవికుమార్ వీరి సమస్యను మాత్రం తీర్చి ఈరోజు ఆ పార్థివ శరీరాన్ని ఈ కుటుంబ సభ్యులకు అప్పగించేందుకు చేసిన ప్రయత్నం సత్ఫలితాలను ఇస్తుందని ఆశిద్దాం. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.